సంధ్య థియేటర్ దుర్ఘటనను కావాలని ప్రభుత్వం రాద్ధాంతం చేస్తుందని ఎంపీ ఈటెల రాజేందర్ ఆరోపించారు. కిమ్స్ ఆసుపత్రిలో శ్రీతేజ్ను ఎంపీ ఈటెల రాజేందర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పరామర్శించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులదే అని అన్నారు ఈటెల. కావాలని పోలీస్ స్టేషన్కు పిలిపించడం కూడా మంచి పద్ధతి కాదని హితో పలికారు ఈటెల. యాజమాన్యం మరి చెప్తున్నది మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినామని, మరి అక్కడ స్థానిక పోలీసులేమో మేము పర్మిషన్ ఇవ్వలేదు. ఏది ఏమైనప్పటికీ కూడా, ఎవరి నిర్లక్ష్యమైనప్పటికీ కూడా ఒక నిండు ప్రాణం పోవడం అత్యంత బాధాకరం, దురదృష్టకరం. ఇవాళ ఆవిడ కొడుకు ఇలా ఏదైతే హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతామో ఆయన కోలుకొని రావాలని చెప్పి మనం కోరుకు. బాబుకు సంబంధించినటువంటి మెడికల్ ఎక్స్పెండిచర్ అంతా కూడా వాళ్ళే భరించాలని చెప్పడం. దీని నుంచి ఫ్యూచర్లో ఈ స్టార్లు ఎవరైతే ఉన్నారో, ఈ క్రికెట్ స్టార్లు కావచ్చు, ఈ పొలిటికల్ స్టార్లు కావచ్చు, సినిమా స్టార్లు కావచ్చు, బాధ్యతాయుతంగా ఉండాలని చెప్పి కూడా కోరుతున్నాను. సరే, ఏం సంభాషణ జరిగిందో, వాళ్ళకి ఏం అహంకారం ఉందో నాకు సంబంధం లేదు, కానీ జనరల్గా విల్ఫుల్లీ ఇంటెన్షనల్లీ ఒక మనిషి చనిపోవాలనో లేకపోతే ఒక మనిషికి ఇట్లా జరగాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇవాళ ఇట్లాంటివి జరగకుండా నియంత్రణ చర్యలు చేపట్టాలి, కానీ వాళ్ళు పిలిపించి పోలీసులు కూర్చోబెట్టి ఎంక్వైరీల పేరిట లేకపోతే వాంగ్మూలాల పేరిట తీసుకోవడం మంచిది కాదు.